విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 7,800 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. 10 ఇంటర్ విద్యార్థులకు స్పెషల్ మెనూ అందించాలని తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న డైట్ బిల్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబో రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో భాగంగా జిల్లా కలెక్టరేట్ నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. జిల్లాలో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు అదేవిధంగా రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులకు ఇచ్చినటువంటి ఛార్జీలను తెలియాలి అని చెప్పేసి దాంతో పాటుగా విద్యారంగంలో ఖాళీగా ఉన్నటువంటి 26,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి అని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. అనేక సమస్యలపై నిర్వహించేటువంటి ఈ జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని అధికారులు తక్షణమే వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి. లేని పక్షంలో మేమే లోపలికి వెళ్లాల్సి వస్తుంది. హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే అధికారులు వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.